మాదక ద్రవ్యాల మీద కూడా ప్రచారం చేసిండు. నేను ఏమంటున్నాను, ఇప్పుడు మన సినిమా యాక్టర్లు ఎంతమంది చేస్తున్నారు ఇవాళ మాదక ద్రవ్యాల మీద వద్దు, మీరు దాని మీద ఆదాయం వస్తుండొచ్చు, ఈ ఆదాయం కంటే ఎక్కువ నష్టపోతారు మీరు. రెండు రకాలు, ఒకటి ఆరోగ్యం పర్యాటకంగా అభివృద్ధి చేసుకోండి, గంజాయి వదిలే వరకు నేను మిమ్మల్ని వదలను అని చెప్పారు. ఈ మాట చెప్పిస్తున్నాను, తర్వాత మాట్లాడతాను. రైట్. లక్ష్మణరావు గారు మీరేమంటారంటే, ఇది వరకు పల్లెల్లో పైసా నిధులు ఉండేవి కాదు, కేంద్రం ఇచ్చిన నిధులన్నీ కూడా దారి మళ్లింపు జరిగేవి, కానీ ఇప్పుడు పంచాయతీకి ఇస్తున్న నిధులతో పాటు ఉపాధి హామీ నిధులు కూడా అదనంగా ఇస్తూ కూడా అక్కడ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది జనసేన వాదన. మీరేం చెప్తారు లక్ష్మణరావు గారు? సార్, పవన్ కళ్యాణ్ గారు మొన్న ప్రతి గ్రామానికి ఆయన ₹1,00,000 ఇస్తాం, ప్రతి గ్రామంలో 3,400 కోట్ల రూపాయలు ఎంతో ప్రకటించారు. ఇంతవరకు కూడా ఒక్క రూపాయి కూడా గ్రౌండ్ లెవెల్ అవ్వాల, ఒక్క గ్రామానికి ₹1 ఇచ్చిన పాపన పోల. ఇదే పవన్ కళ్యాణ్ గారు, మీరు జెండా ఎగరేయండి, స్వతంత్ర దినోత్సవం రోజున ఆగస్టు 15న మీరు జెండా ఎగరేస్తే ప్రతి పంచాయతీ, పెద్ద పంచాయతీ అయితే 25,000 అన్నారు, చిన్న పంచాయతీ అయితే 10,000 అన్నారు. ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు సార్. మేము ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారు పబ్లిసిటీ మానుకోండి. మీరు అదేదో ఉచితాల్లాగా మీరు మాట్లాడుతున్నారు, కానీ ఆ గ్రౌండ్ లెవెల్లో డబ్బులు రావట్లా. ఏమనంటే మీరు బిల్లు పెట్టుకోండి అంటే బిల్లు ఎలా పెడతారండి? ఇప్పుడు ఉన్నటువంటి దీనిలో ఏ రకంగా బిల్లు పెడతారో, ఎవరు ఆ బిల్లు పాస్ చేస్తారు? మీరు పంచాయతీ అదే గ్రామ పంచాయతీల రాజశేఖర్ మీకు ఉన్నటువంటి దానికి మీరు డబ్బులు విడుదల చేయకపోతే డబ్బులు ఎలాగ వస్తాయి ఆ ప్రెసిడెంట్లకి? మేము ఒకటే చెప్తున్నాం సార్, పవన్ కళ్యాణ్ గారు ఆయనకి పని చేయాలని ఉద్దేశం ఉంటే ఆయన వల్ల అయ్యే పని కాదు. ఎందుకు కాదు? ఆయన జస్ట్ డిసిఎం మాత్రం, అంటే డిప్యూటీ సీఎం. రైట్. కీర్తన్ గారు మీరేమంటారు? సార్, వైసీపీ వాళ్ళకి పచ్చకామలో రోగం అంతా పచ్చగా కనిపిస్తుంది అన్నట్టు, గత ప్రభుత్వంలో సర్పంచులు ఆత్మహత్య చేసుకునే దాఖలాలు ఉన్నాయి. అలాగే ధర్నాలు చేస్తూ సతాగా వచ్చి చెట్టు కింద కూర్చొని మా వల్ల కావట్లేదురా బాబోయ్ అని ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి సార్. ఇప్పుడు మేము పరిపాలన చక్కదిద్దడం కోసం ఎన్ని ప్రయత్నాలు చేయాలని ప్రయత్నాలు చేస్తూ పోతున్నప్పుడు అరాకొర లోపాలు జరుగుతుంది. కొన్ని రోజులు లేట్ అవ్వచ్చు, కొన్ని చోట్ల తొందరగా ఇవ్వచ్చు. మీ ఆడియో కట్ అయింది, అందుకే కీర్తన్ గారు మాట్లాడుతున్నారు. మీకు అవకాశం ఇస్తారు. మీరు అడిగినటువంటి ప్రశ్నకి కీర్తన్ గారు మాట్లాడుతున్నారు. మరొక విషయం ఏంటంటే, ఇప్పుడు మీరు పెన్షనర్లకి మేము స్వతహాగా ఎమ్మెల్యేలనే పంపించి అక్కడ డిప్యూటీ సీఎం గారు, సీఎం గారు లాంటి వాళ్ళు వెళ్ళి పెన్షన్లు అందజేస్తూ ఈ రోజు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటున్నారు సార్. ముఖ్యంగా మా పరిపాలన ఎలా అంటే వీళ్ళు మాటలు పట్టించుకునే స్థితిలో అయితే లేవు. మేము ఏం చేయాలనుకుంటున్నాం, మేము ఇచ్చిన హామీలు ఎలా ఇంప్లిమెంట్ చేయాలన్న ఇంటెన్షన్ తో మేము పోతా ఉంది. ఈ రోజు వీరు గత ప్రభుత్వంలో రైతులను ఆదుకునే ప్రభుత్వం అన్నారు, ఫ్రీ కరెంట్ ఇచ్చారా సార్? రైతులకి ఇచ్చిన హామీ ఏం సార్? ఆ రోజు రైతులు మీరు ఏం చెప్పారు? ఎన్ని మెట్రిక్ టన్నులు కొంటున్నారు? గత ప్రభుత్వంలో మీరు గురించి 4.16 మెట్రిక్ టన్నులు కొంటే ఈసారి ప్రభుత్వంలో రైతులను సేకరించింది మేము దగ్గర 9.16 టన్నులు ఉంది సార్. అంటే మేము మీకన్నా మెరుగైన పరిపాలన అందించడానికి ప్రయత్నిస్తాం. ప్రతి సెక్టార్ లో ఉన్న పీపుల్స్ ని ఎలా మేము వాళ్ళకి ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేసి సక్రమైన దారిలో తీసుకురావాలనుకుంటున్నాం. ఇంకొక విషయం, ఇన్ని మాటలు మాట్లాడారు ఏగడి లక్ష్మణరావు గారు. స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్, యువత ఈ రోజు గత ప్రభుత్వంలో ఎలా పాడయింది అనే దానికి ఈయన ఏమైనా ఆన్సర్ చేయగలుగుతారు? ఎందుకంటే నేను ఎస్పెషల్లీ ఈ రోజు కూడా ఒక చోటుకి వెళ్తే నా దగ్గరకు వచ్చిన మెయిన్ కంప్లైంట్ ఇదే సార్. యువత గత ప్రభుత్వంలో గంజాయిలకి, డ్రగ్స్ కి విపరీతంగా బానిసలయ్యారు. ఇప్పుడు మీరు అరికట్టే ప్రయత్నం చేస్తే కూడా వాళ్ళ పక్క రాష్ట్రాల కల్లా వాళ్ళు స్వీకరించాలనుకుంటున్నారు, కానీ వాటిని మానే ప్రయత్నం కానీ జరగటం లేదు. మీరు రీహాబిటేషన్ సెంటర్స్ ఏర్పాటు చేయడము, వాళ్ళని భయపెట్టే ప్రయత్నము, లేకుంటే వాళ్ళకి సక్రమంగా ఒక ఇన్స్టిట్యూషన్స్ ఏర్పాటు చేసి కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడము, లేదంటే వాళ్ళకి జాబ్స్ అలాట్ చేయడము, ఏదో ఒకటి జరగాలి మేడం. అంటే యువత విచ్చలవిడితనానికి దారి తీసి ప్రత్యక్షంగానో పరోక్షంగానో గత ప్రభుత్వం సహకరించింది. సో దీని మీద ఏం మాట్లాడతారు? యువత మీకు ఎక్కువ ఫ్యాన్ బేస్, మీ వెనక తిరిగేదే యువత కదా, మళ్ళీ వాళ్ళ జీవితాలు నాశనం అయ్యేలాగా మీరు చీప్ లిక్కర్ ని, గంజాయిని, డ్రగ్స్ ని ఈ రోజు మీ ఇష్టలేడు తరిమి వాళ్ళకి అలవాటు చేసిన మీరు ఈ ప్రభుత్వంలో అరికెట్టే ప్రజలు మేము చేపడుతున్నాం. దానికి మీరు ఏం మమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నారు? అసలు క్రైమ్ రేట్ మీ ప్రభుత్వంలో ఎక్కువ ఉంది, దాని గురించి మీరు ఏం మాట్లాడుతున్నారు? అసలు లిక్కర్ అనేది ఎంత విచ్చలవిడిగా దొరికింది సార్? గంజా ఎక్కడ పట్టుబడ్డా ఈ రాష్ట్రమే కదా సార్ కేర్ ఆఫ్ అడ్రస్ గా చూపించింది. డ్రగ్స్ సార్, వీటి గురించి మాట్లాడుతున్నారా? మేము ఏదో చిన్న విషయం గురించి మమ్మల్ని మెచ్చుకోకపోయినా బాధ లేదు నాయన, మేము చేస్తున్న దాన్ని మీరు ప్రజల్లోకైనా తీసుకుపోండి అంటే తీసుకుపోం, మేము విషయం నింపి తీసుకుపోతాం అంటున్నారు. ఓకే, అదైనా చేయండి, మాకు అలవాట్లేదు. కానీ మీ ప్రభుత్వం చేసిన తప్పులు మీరు సమర్థించుకునే ప్రయత్నం చేసే కొద్దికి ప్రజల దగ్గర చివాట్లే దక్కుతాయి.
ఈ ప్రభుత్వంలో రైతుల పక్షపాతిగా ప్రజలను ఈ మంచి సక్రమంగా దారి తీసుకురావడానికి కానీ వాళ్ళకి మంచి చేయడానికి కానీ మహిళల్ని మంచిగా చూసుకోవడంలో కానీ ప్రతి ఒక్క విషయంలో మేము ఇచ్చిన హామీలు ఇంప్లిమెంట్ చేయడంలోనే మేము పరిపాలన సాగిస్తున్నాం. కొన్ని అవకతవకలు ఉన్నా, ఇబ్బందులు ఉన్నా వాళ్ళు సెట్ చేయడానికి కొంచెం టైం పడుతుంది. ఏం ప్రభుత్వం వచ్చి 4 ఏళ్ళు అవ్వలేదు కదా. మీ ప్రభుత్వంలో అమ్మఒడి మీరు ఇవ్వడానికే ఈ టర్మ్ ఎలక్షన్ నెక్స్ట్ టర్మ్ మీరు ఇచ్చారు. కీర్తన్ గారు టాపిక్ డైవర్ట్ అవుతుంది. లక్ష్మణరావు గారు చెప్పండి. చంద్ర గారు, నేను అనేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆయన డిప్యూటీ సీఎం, ఆయనకి పరిమితులు ఉంటాయి. ఆయన ఏ బిల్లునైనా పాస్ చేయాలన్నా, ఒక నిర్ణయం తీసుకోవాలన్నా స్వతహా తీసుకోలేరు. అది కేబినెట్ నిర్ణయం ఉండాలా, అది సీఎం గారు దానికి ఆమోదించాలా. సో మీరు వెళ్ళి ఎక్కడ పడితే అక్కడ మీ ఉనికిని చాటుకోవడానికో, జనసేన పార్టీ ఉనికిని చాటుకోవడానికో, నేనున్నాను, ఇదిగో నేనున్నాను అని మీ వ్యక్తిగత ఐడెంటిటీ చాటుకోవడానికి చేస్తున్నట్టు ఎవరు అంతా కూడా అందరు ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక్క ప్రముఖ పత్రికలో వచ్చిన కథ ఏంటంటే, జనసేన పార్టీ రేపు కొత్త సంవత్సరంలో రేపు జనవరి నెలలో కానీ ఫిబ్రవరి నెలలో కానీ బీజేపీ పార్టీలో విలీనం అవుతుంది. సో పవన్ కళ్యాణ్ గారు ఎర్ర తుండ వేసుకుంటారా, మెడలో కాసే తుండ వేసుకుంటారా? సో ఇదే కీర్తన గారు జనసేన అధికార ప్రతినిధా, బీజేపీ అధికార ప్రతినిధి కాబోతూ ఉన్నారా అనేది క్వశ్చన్ మార్క్ గా ఉంది. సో మేము ఒకటే చెప్తా ఉన్నాం, దాని గురించి మీరే, మీ కూటమి నాయకులే, మీ జనసేన పార్టీ నాయకులే, మీ బీజేపీ, మీ టీడీపీ నాయకులే ఈ పీలర్స్ అన్ని బయటకు వదులుతూ ఉన్నారు. జెండా పీకేస్తూ ఉన్నారు. జనసేన జెండా పీకేస్తున్నారు. 2025లో జనసేన జెండా పీకేస్తారని పిల్లలు వదులుతూ ఉన్నారు. మేము కాదు. ఆయన చేసిన వ్యాఖ్యలు లక్ష్మణరావు గారు, ఏదైనా ఒక సమస్య వస్తే నేను చలిస్తాను, దానికి సంబంధించి స్పందన అది సీఎంగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చూస్తారు. సాయం కావాలంటే కేంద్రం నుంచి మోదీ గారు మనకి సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారనే వ్యాఖ్యలు ఆయన చేశారు. రైట్, మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఏదైనా డిప్యూటీ సీఎంగా ఆయనకు కొంత పరిమితి ఉంటుంది అని. మరి గత 5 సంవత్సరాల్లో సీఎంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి రోడ్లకు సంబంధించి ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు లేదంటే మంత్రులు కామెడీ చేశారు. అంటే సంక్రాంతికి అక్కడ ఉన్నటువంటి పెద్దలు ఇన్వైట్ చేస్తే వెళ్ళాము, ఆ రోడ్లంతా కూడా అలా కామెడీగా ఉన్నాయంటూ కూడా చేసినటువంటి వ్యాఖ్యల మీద ఎందుకు స్పందించలేదు, రోడ్లను ఎందుకు బాగు చేయలేదు? చంద్ర గారు, ముందు తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో అప్పుడు అందరూ చూసాం. చిన్న వర్షం పడితే మొత్తం హైదరాబాద్ సిటీ అంతా మునిగిపోయేది. వాళ్ళు మా ఆంధ్రప్రదేశ్ గురించి ఎటగారంగా మాట్లాడటం ఏంటి? ముందు వాళ్ళ రాజధానిని వాళ్ళ రాష్ట్రాన్ని ముందు మంచి రోడ్లు ఏమని చెప్పండి. ఇప్పటికి కూడా ఇప్పటికి కూడా రేవంత్ రెడ్డి గారు సీఎం అయినా సరే సరైన రోడ్లు లేక, అక్కడ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేక, పడిన వర్షం ఎట్టలలో తెలియక పాపం కడుక్కుంటే సరిపోయేది. ఒకటే చెప్తా చంద్ర గారు, మేము ఒకటే చెప్తా ఉన్నాం, మీరు వినాలా. ఏంటంటే ఇందాక అంటా ఉన్నారు, వైఎస్ఆర్ పార్టీ నాయకులకి, వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలకు కూడా మేము సంక్షేమ పథకాలు ఇస్తున్నాం, వాళ్ళకి అన్ని ఇస్తున్నామని. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కులం లేదు, మతం లేదు, ప్రాంతం లేదు, భాష లేదు, రాజకీయాలు అసలే చెయ్యం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా మాకు ఓటు వేసినా వేయకపోయినా, మమ్మల్ని తిట్టకపోయినా, మాకు వ్యతిరేకంగా ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరికి కూడా అర్హత ఒకటే. మీరు మా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పథకానికి, నవరత్నానికి, ప్రతి ఒక్క పథకానికి మీ అర్హత బట్టిన జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చారు. మీ కులం చూడలేదు, మతం చూడలేదు, ఏ పార్టీ అయినా చూడలేదు. అటువంటి పరిపాలన జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. మేము అంత మంచి పరిపాలన అందిస్తేనే 11 సీట్లు మాకు వస్తే 6 నెలల్లో మీరు ఎటువంటి పరిపాలన చేస్తారో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి మాకు ఈ జనవరి నెలలో, ఈ డిసెంబర్ నెలలో మాకు ఒక 10,000 20,000 పడేవే, మా పిల్లలకు బట్టలు కొనుక్కున్న వాళ్ళం, మేము షాపింగ్ చేసేవాళ్ళము అని గ్రామ ప్రజలు మాట్లాడుకుంటూ ఉన్నారు. బిజినెస్ చేస్తున్నటువంటి వ్యాపారస్తులు కూడా అంటూ ఉన్నారు, అయ్యా మాకు బిజినెస్ లాగా, వ్యాపారం లాగా ఏగలు తోలుకుంటూ ఉంటున్నారు. ఇదే టయానికి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క అకౌంట్ లో రైతుల దగ్గర నుంచి 20,000 10,000 15,000 వేస్తే వాళ్ళకు ఉన్నటువంటి ఈ పండుగకి, క్రిస్మస్ అవనియండి, సంక్రాంతి అవనియండి, ఈ పండుగలకి ఎటువంటి ఇబ్బంది లేకుండా పండుగలు చేసుకుంటేవారు. గత ప్రభుత్వం కట్టుకుంటారు, రీఎంబర్స్మెంట్ ఇవన్నీ కూడా ముందుకు తీసుకెళ్ళి ఆరోగ్యంలో 25 లక్షలు ఆరోగ్యశ్రీ కింద వెచ్చించిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మీరు చూసారా? వద్దనం
ఇదే పవన్ కళ్యాణ్ గారు వద్దన్న సమస్య తీసుకొచ్చి వదిలేస్తే 1050 కోట్లు పెట్టి ఉద్యానంలో వాటర్ ప్యూరిఫైడ్, వాళ్ళకి రోడ్లు మౌలిక అంటే సదుపాయాలు, పవన్ కళ్యాణ్ గారు వచ్చే వరకు కూడా ఆయనకి సిస్టమ్, తెలియలేదండి. రైట్ ఘనత జగన్మోహన్ రెడ్డి గారిదండి. రైట్. ఏం మాట్లాడతారు సార్, నాకు అర్థం కావట్లేదు చంద్ర గారు. రామ్మోహన్ రావు గారు, కీర్తన్ గారు మీ దగ్గరకు వస్తారు. రామ్మోహన్ గారు చెప్పండి. నేను చెప్తాను ఎందుకంటే డైవర్ట్ కావద్దు ఇక్కడ, Right. మళ్ళీ రోడ్ల తెలంగాణ ఆంధ్ర మళ్ళీ మాటలను కూడా ఇవన్నీ. కానీ నేను ఏమంటున్నానంటే మనం ఏం చెప్తున్నాం, ప్రజలు గమనిస్తున్నాం. ప్రజలు కూడా ఒక్కొక్క ముఖ్యమంత్రికి ఒక్కొక్క మన ఘనత ఆపాదించారు. అది ఉన్నది, మన పార్టీలతో సంబంధం లేదు. ఓనాడు ఇంటి రామారావు అంటే 2 రూపాయల కిలో బియ్యం గుర్తొస్తాయి మనకు కదా, సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి. ఓనాడు రాజశేఖర రెడ్డి గారు అంటే మనకు 2 రూపాయల మన ఉచిత కరెంటు గుర్తొస్తుంది, ఫీజు రియంబర్స్మెంట్ గుర్తొస్తుంది, ఆరోగ్యశ్రీ గుర్తొస్తుంది, విద్యా ఆరోగ్యాలలో ఏం చేసిండు. ఎందుకంటే రానగానే ఒక మాట గుర్తొస్తుంది కదా. అట్లా నేనేమంటూ విభజన తర్వాత ఈ దిక్కుమాల రాజకీయాలతో ఆంధ్రప్రదేశ్ లో మనం ఓను తిట్టుకుంటున్నాం తప్ప అసలు ఒక ఐకాన్ దీనికి వీళ్ళు గొప్ప అని చెప్పుకునే పరిస్థితి లేకుండా చేసుకునే క్రమం చేద్దామంటున్నాడు. ఇప్పుడు ఇద్దరు కూడా ఏం చెప్పారు, ఇద్దరు వేరే వేరే పార్టీలు, ఆయన కాంగ్రెస్ ఈయన టీడీపీ. అట్లా నేనేమంటున్నానంటే ఓ కేసీఆర్ అంటే గుర్తొస్తే, ఒక 5 మంది గుర్తొస్తే, ఒక మిషన్ కాకతీయ గుర్తొస్తుంది, లేకపోతే ఇట్లాంటి మనకు గుర్తొస్తాయి. కానీ నేనేమంటున్నానంటే వీళ్ళు చేయాల్సిన పని వీళ్ళు తిట్టుకోవడం కాదు, ఎవరు మంచి చేసినా అభినందిద్దామంటున్నాం. ప్రభుత్వం శాశ్వతం, ప్రభుత్వాలు శాశ్వతం, పార్టీలు కావు. పార్టీలు వాళ్ళంటే రేపు పోతాయి. ఒకనాడు 69 సీట్లు గెలిచి 23 మంది చేర్చుకున్నారు చూసినాం. ఏది వైసీపీ నుంచి కునారిని పోయిన సందర్భం చూసినాం. అదే ప్రజలు 121 సీట్లు వచ్చిండ్రు. అదే ప్రజలు చిత్కరించి ఇప్పుడు 11